అంటే ఒకటి ఫ్రాంక్గా అడుగుతాను, మీరే దాన్ని క్లారిఫై అవ్వాలి. ఆ, ఎందుకు మదర్తో మీరు దూరంగా ఉంటున్నారు? అట్లా కాదు. ఇదేంటంటే బేసికల్గా ఐ పర్సనలీ బిలీవ్ దట్ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనం పెద్దదిగా అయ్యి మనం డబ్బు సంపాదించి మనం పేరెంట్స్ని మనం చూసుకోవాలి. అంత కెపాసిటీ లేనప్పుడు మూసుకొని కనీసం మమ్మల్ని అయినా చూసుకోవాలి. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత పేరెంట్స్ ఇల్లు కూర్చొని వాళ్ళకి ఇబ్బందిగా మనం ఉండకూడదు. సో ఐ వాజ్ ఆల్వేస్ ఎటు నేను 18 తర్వాత ఐ వాజ్ సపోజ్ టు గో అబ్రాడ్ అండ్ బీ ఇండిపెండెంట్. సో ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇండియా అంతే. అండ్ మై పాయింట్ ఇస్ లైక్ అది ఎవరైనా సరే, మదర్ అయినా సరే, చైల్డ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే, మీరైనా సరే, ఎనీబడి ఇట్ కుడ్ బి. ఇఫ్ ది ఎనర్జీస్ డోంట్ మ్యాచ్ అండ్ ఇఫ్ ఇట్స్ కాజింగ్ ఫ్రిక్షన్ అన్నమాట, ఇట్ ఈస్ బెటర్ టు స్టే అపార్ట్. అంతే, ఇట్స్ అస్ సింపుల్ యాజ్ దట్. మనం ఒకే ఇంట్లో కూర్చొని కొట్టుకోవడం కంటే బెటర్ దట్ వీఆర్ సెపరేట్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, ఓకే. ఈచ్ అదర్ స్పేస్. సో ఇప్పుడు మదర్ని టేక్ కేర్ చేయడానికి ఎవరైనా ఉన్నారా? షీస్ గాట్ హర్ హస్బెండ్, షీస్ గాట్ హర్ చైల్డ్, చైల్డ్. హర్ ఫ్యామిలీ ఇస్ దేర్. ఓకే. అందరికి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. నా కూతురికి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, మదర్కి వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నాకు నా అనిమల్స్ నా ఫ్యామిలీ. ఓకే. సో మీ అమ్మాయి పెళ్ళికి మీ అమ్మగారు వస్తారా? తను పిలిస్తే వస్తారు. ఎవరా? ఓకే. వాళ్ళే కదా పెళ్లి చేస్తున్నారు, వాళ్ళే వెళ్ళి పిలవాలి. ఓకే. उसका बाप जाको इन्वाइट करेंगे मैं तो नहीं कर रही हूँ शादी, 1 रुपया भी मैं खर्चा नहीं कर रही हूँ.